ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసే నామముపేట మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ప్రభు మన ఉభయముల మధ్య అటువంటి కృపను విస్తరింపచేస్తూ ఆయన యొక్క రాకను గురించి, రాజ్యాన్ని గురించి నిరీక్షణతో, పరిశుద్ధతతో మనము ఆయన్ని ఎదుర్కోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనకు తన అనుదినపు వాక్కుల చేత మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క లేఖనంలో నుండి చక్కటి మాటను ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం మనకు తేటగా చెప్తున్నటువంటి లేఖన భాగం 29వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇలా తేటగా చెప్తుంది. బెత్తమును గద్దింపును బాలునికి జ్ఞానము కలుగు చేయును అని. హల్లెలూయా. సో జ్ఞానమును కలుగు చేయునది ఏది అని మనం గమనించినట్లయితే, ఒకవైపున దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అనే వాక్యం చెప్తున్నటువంటి సమయం. అదే సమయంలో మరలా మనం గమనించినప్పుడు అదే వాక్యంలో నుండి మనం గమనిస్తున్నాం, గద్దింపు జ్ఞానమును కలుగు చేసేది. బెత్తమును గద్దింపు. బెత్తము గద్దింపు దేనికి సాదృశ్యం అంటే, ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇలాగ రాయబడింది, అది డిసిప్లైన్కి, క్రమశిక్షణకి అది ఉపయోగకరంగా ఉంటుంది. క్రమశిక్షణ జ్ఞానానికి మూలము, జ్ఞానము కలుగు చేస్తుంది అని దేవుని యొక్క లేఖనం మనకు తేటపరుస్తుంది. కనుక దేవుని బిడ్డలుగా మనం మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు దైవ సంబంధమైన భక్తి విషయంలో కూడా మనకు ఒక డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్ అనేది ఈ వాక్యం ద్వారా మనం గుర్తించాలి. డిసిప్లైన్, క్రమశిక్షణ, దైవికమైనటువంటి క్రమశిక్షణ మన జీవితాలకి జ్ఞానాన్ని, దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా, లోక సంబంధమైన జ్ఞానంతో పాటు దైవ సంబంధమైన జ్ఞానాన్ని కూడా మనం కలుగు చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. సో గొప్ప రాజుగా పేరు పొందినటువంటి దావీదు తన కుమారుల్లో కొంతమందిని అసలుకి చిన్న మాట కూడా అడిగి నొప్పించలేదు అని రాయబడింది. ఆ యొక్క వ్యక్తి పేరు అదోనియా. అదోనియా జీవితంలో దావీదు, అదోనియా నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అని ఒక్క మాట కూడా అనలేదంటే దావీదు ఆ వ్యక్తిని, అదోనియాని. అందువలన అతను తనంతట తాను ప్రేరేపితుడై అటు అమ్నోను చనిపోయాడు, ఇటు అబ్షలోము చచ్చిపోయాడు. ఇక మా నాన్నకి తర్వాత నేనే కదా, ఇంకెవరున్నారు అన్నట్లుగా తనకు తానే ఆలోచన చేసి, యోవాబుతో మరి కొంతమందితో ఆలోచన చేసి అతను తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ విషయం రాజుకు తెలిసింది. అయినా రాజు అతన్ని పిలిచి, నువ్వు ఎందుకు పని చేసావు, నేను చెప్పానా, ఇవి ఏమీ అనలేదు, అడగలేదు కూడా, సైలెంట్ అయిపోయాడు. అటు తర్వాత తన ఆలోచనల ప్రకారంగా దేవుడు తనకు చెప్పినట్లుగా సొలొమోనుని రాజుగా చేశాడు. సో రాజు అయిపోయిన తర్వాత సొలొమోను అదోనియా ఏం చేశాడంటే వెళ్ళి దేవుని మందిరంలో ఆ బలిపీఠం పట్టుకున్నాడు. రాజుకు తెలియబడింది సొలొమోనుకి, ఇట్లాగా అదోనియా చేశాడు. రాజు అన్నాడు, అతని ఇంటికి వెళ్ళమనండి అని. లేదు నన్ను రాజు చంపనంటే నేను ఇంటికి వెళ్తానంటే, సరే అతనిలో దోషము కనబడనంత వరకు నేను అతన్ని చంపను, అతని ఇంటికి వెళ్ళమనండి. సో అన్న అవుతాడు సొలొమోనుకి. సో వెళ్ళిపోయాడు. ఓ రోజున సొలొమోను తల్లి దగ్గరికి, బెత్షెబా దగ్గరికి అదోనియా వెళ్ళాడు. ఏంటయ్యా వచ్చావు అని అంటే, అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి, నాన్న వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు కదా ఆయనకి భారీగా, ఆ అమ్మాయిని ఆయన ముట్టుకోలేదు కదా, అంటే ఆయన ఊరికే ఆయనకి వెట్టకలుగు చేయడానికి మాత్రమే సహకారిగా ఉన్నింది కదా ఆ అమ్మాయి కన్నికే, కాబట్టి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, రాజుకి చెప్పి నాకు ఇప్పించిపోయావా అని. సరే దాందే ఉందిలే, ఇప్పిస్తాను అని చెప్పి ఈమె వెళ్ళింది. ఈమె వెళ్ళి సొలొమోనుకి చెప్పింది, అయ్యా ఇట్లాగా పరిస్థితి, అదోనియా ఆ అమ్మాయిని అడుగుతున్నాడయ్యా అంటే, అమ్మాయిని ఎందుకు, రాజ్యాన్ని కూడా అడగపోయావా, ఈ రాజ్యం కూడా ఇచ్చేవాడు కదా అని చెప్పి అదోనియా విషయంలో సొలొమోను అంటాడు, అతని యందు ఈ దౌష్టము, ఈ దుర్మార్గత, ఈ దుష్టమైన ఆలోచనలు కనబడ్డాయి కనుక అతన్ని చంపేసేయండి అని చెప్పి తీరుస్తాడు. రెగ్యులర్గా గమనించాల్సిన మాట ఏంటంటే, అదోనియా దావీదుకి ఐ థింక్ 4వ కుమారుడు. చాలా మంచి సౌందర్యం కలిగిన వ్యక్తి కూడా, చాలా రూపవంతుడు.
అలాంటి వ్యక్తి అయినటువంటి తన కుమారుడుగా ఉన్నటువంటి ఈ అదోనియాను దావీదు డిసిప్లైన్, క్రమశిక్షణ, బెత్తము లేక గద్దింపు అనేది వాడలేదు. అందువలన అదోనియా పెరిగాడు, పెద్దయ్యాడు, కానీ తన తండ్రికి భార్యగా మారిన, ఒకవేళ ఆమెను ఆయన శారీరకంగా కలవకపోయినా తన తండ్రికి భార్య అయింది కదా, ఆమెను నేను ఎట్లా చేసుకుంటాను, అది క్రమం కాదు కదా అన్న ఆలోచన ఇతనికి రాలేదు అదోనియాకి. అందువలన అదోనియాకి జ్ఞానము లేనందువలన అదోనియా తన ప్రాణాన్ని తానే చేతులారా పోగొట్టుకునేటట్లుగా చేసుకున్నాడు. సో డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ అనేది జ్ఞానం కలుగు చేస్తుంది. ఈరోజున ఆధ్యాత్మికమైన జీవితంలో మనం గమనించాలి, ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా నడవాలి అనేది దేవుని యొక్క దాసుల నోట నుండి మనకు డిసిప్లైన్ వచ్చిందనుకోండి, దాన్ని సహించరు, దానికి ఇష్టపడరు. ఎంతకీ ఎప్పుడు చూసిన ఆశీర్వాదం దీవెన, ఆశీర్వాదం దీవెన, ఆశీర్వాదం దీవెన. ఈ పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అన్నట్టుగా ఇవి చెప్పుకుంటానే ఉంటారు. కానీ ఈవెన్ సేవకులైనా అదే సమయంలో యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా విశ్వాసులు కూడా దీవెన, ఈరోజు ఆశీర్వాదం. మీరు కావాలంటే గమనించండి, ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈరోజు ఆశీర్వాదం, ఈరోజు వాగ్దానం, ఈరోజు దేవుని మాట అని అంటారే, అన్ని వాటికే జనాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈరోజు దేవుని హెచ్చరిక అని అంటే దాన్ని చూడరు. అబ్బాయి హెచ్చరికలు, ఈ భయాలు, ఇవన్నీ ఎందుకు మనకు? మనం వెళ్ళే మార్గాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆశీర్వాదాలు అయితే, దీవెన అయితే, నేను చేయబోయే కార్యక్రమానికి దేవుడు తోడుగా ఉండాలి. అది ఏ కార్యక్రమం నేను చేసినా దేవుని దీవెన ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఈ విధంగా వెళ్తున్నటువంటి కుటుంబాల్లో ఎప్పటికీ కూడా జ్ఞానము వారికి రాదు. జ్ఞానము లేకపోతే తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు అదోనియాలాగా. చాలామందికి ఈ రోజున దైవ సంబంధమైన హెచ్చరిక వాక్కుల్ని అంగీకరించరు, పట్టించుకోరు, అసలు దాని యందు విశ్వాసం ఉంచరు. ఆ హెచ్చరిక అనేది వాళ్ళకు చాలా చిరాకు. అందువలన హెచ్చరిక చేసే పాస్టర్లు అంటే వాళ్ళు ఊరికే మంచోడు పర్లేదు అంటారు. కానీ అబ్బే మన జీవితాలకి ఈయనే కరెక్టు, మన జీవితాల్ని ఈయనే సరిచేస్తాడు, మన పిల్లల బ్రతుకైనా మన బ్రతుకైనా ఈయన హెచ్చరిక ద్వారా, ఈయన మాటల ద్వారా మన కుటుంబాలు ఈ విధంగా మార్చబడతాయి, దైవభక్తిలో ఉంటాం అన్నటువంటి తలంపుకు చోటివ్వరు. చాలామంది నా దగ్గరకు వస్తున్న విశ్వాసుల గురించి నేను చెప్తున్నాను. చాలామందికి నేను ఇక కక్కలేక మింగలేని ఎలకాయ గొంతులో పడ్డట్టుగా ఉన్నా. నేను మా విశ్వాసుల గురించి చెప్తున్నాను. కొంతమంది, అందరికీ కాదు, కొంతమందికి నన్ను విడిచిపెట్టి పోలేరు, అట్లాగే నేను నా దగ్గర ఉండి సంతోషంగా దైవికంగా ఎదగడానికి ఇష్టపడరు. ఎందుకంటే హెచ్చరిక, క్రమశిక్షణ, బెత్తం చూస్తే ఎవరైనా భయపడతారు. బెత్తం అంటే భయం. ఎందుకు భయపడాలి? బెత్తం ఉంటుంది. స్కూల్లో టీచర్ దగ్గర బెత్తం ఉన్నంత మాత్రాన స్కూల్లో క్లాసులో పిల్లలు ఎవరు లేకుండా పోతారా? బెత్తం ఎవరి కోసం? ఎవరైతే క్రమశిక్షణ తప్పుతారో వాళ్ళ కోసం బెత్తం వాడుతారా. కానీ స్కూల్లో క్లాసులో ఉన్న పిల్లలందరినీ బెత్తంతో కొడతానే ఉంటాడు. ఇక ఉన్న 45 మినిట్స్ టీచర్ ఆ పీరియడ్, ఆయనకి ఇచ్చిన పీరియడ్ 45 నిమిషాలు కొట్టడమే పని. కొట్టరు కదా. బెత్తం ఉంటుంది, గద్దింపు ఉంటుంది. అది ఉన్నప్పుడే అని అరుస్తాడు టీచర్ క్లాస్ రూమ్లో అరిచినప్పుడు పిల్లలు సైలెంట్గా ఉంటారు. వాళ్ళు నేర్చుకుంటారు. ఈ మాత్రం సెన్స్, ఈ మాత్రం జ్ఞానం, ఈ మాత్రం ఆలోచన మనకు రాకుండా ఏదో దైవభక్తి చేస్తున్నాం, మనం దైవభక్తిలో ఉన్నాం అన్నట్లుగా మనల్ని మనం భ్రమపరుచుకుంటే నష్టం ఎవరికి? ఒక క్లాస్ టీచర్కి ఉన్నటువంటి భారం ఏంటంటే, నా క్లాస్లో ఉన్నటువంటి 100 మందిలో పరీక్షలు రాసిన తర్వాత 100 మందికి ఎంతమంది పాస్ అవ్వగలరు, ఎంతమందిని నేను నా క్లాస్ నుంచి ప్రమోట్ చేయగలుగుతాను? 70 మందినా, 80 మందినా, 90 మందినా, లేకుంటే 100కు 100 మంది నా క్లాసులో పాస్ అయ్యి పై తరగతులకు వెళ్ళారని ఆ విధమైన కాన్ఫిడెన్స్, ఆ విధమైన ధైర్యం ఆ టీచర్కి ఉంటుందా? ఉండాలంటే ఈ హెచ్చరిక, క్రమశిక్షణ అవసరం. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, ఆధ్యాత్మికమైన క్రమశిక్షణకు మనం
పరిపూర్ణంగా అప్పగించుకోండి. పరిపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిలో దైవజనుల యొక్క నోటి మాట ఇది. ఈ దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు నువ్వు గ్రహిస్తే, ఈ దైవజనుడు యొక్క మాట కొంచెం కఠినమైన మనకు క్షేమం కలుగు చేస్తుందని నువ్వు గ్రహిస్తే, ఆ దైవజనుడి మాటకు శిరస వహిస్తావు. ఆ దైవజనుడి మాటకు వ్యతిరేకత చూపించు. వ్యతిరేకత ఉండదు. దావీదు చేసిన పొరపాటు ఒక దైవజనుడిగా నేను చేయకూడదన్నటువంటి ఆ ఉద్దేశంతోనే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తారతమ్యం లేకుండా, కుల మత ప్రాంత భేషజాలు లేకుండా, నాకు వీళ్ళు కానుకలు ఇస్తారు, వీళ్ళు ఎవరు, వీళ్ళు దశంభాగాలు ఇస్తారు, వీళ్ళు ఎవరు అన్నటువంటి వ్యత్యాసం లేకుండా దేవుని సన్నిధిలో మంచి మనస్సాక్షితో నేను దేవుని ఎదుట నిలబడి చెప్తున్నాను. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నన్ను గురించి గొప్పగా చెప్పుకోకపోయినా, ఎట్లా ఏ విధంగా చెప్పుకున్నా ఒకటి మాత్రం వాస్తవం, ప్రతి కుటుంబాన్ని దేవుని ఎదుట నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ పరిచర్య చేస్తున్నాం తప్ప మేమేదో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా లబ్ధి పొందడానికి, మా జీవితాన్ని మా పొట్టను గడుపుకోవడానికి, మేము అందరి చేత గొప్పోళ్ళుగా ఘనులుగా పిలువబడడానికి ఈ పరిచర్య చేయట్లేదు. ఒకవేళ అలాగ చేయాలనుకుంటే నేను హొసన మినిస్ట్రీలోనే ఉండేవాడిని. హొసన మినిస్ట్రీలో సమృద్ధి అయినటువంటి జనాభా ఉన్నారు, సమృద్ధిగా పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, సమృద్ధిగా కానుకలు దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మంచి పేరు ఉంది. నేనేమో అక్కడ భయంకరమైన పాపాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను వెళ్ళగొట్టబడలేదు. నాకై నేను బయట వచ్చేసాను. నాకు వద్దు అని చెప్పి నేను బయట వచ్చాను. ఒకసారి ఆలోచించండి. బెత్తము, గద్దింపు బాలునికి జ్ఞానం కలుగు చేస్తుంది. దేవుని బిడ్డలారా, దూరంగా ఉన్నా, సమీపంగా ఉన్నా, ఈ చిలకలూరుపేటలో ఉన్నా, లేదంటే బయట ఉన్నా, ఒకటి మాత్రం వాస్తవం, మీరు మీ దైవజనుల దగ్గర గద్దింపును కోరుకోండి, హెచ్చరికను కోరండి. వాటి వలన నీవు బాగుపడతావు, జ్ఞానం పొందుతావు. దావీదురాజు కూడా అన్నాడు, నీ హెచ్చరిక వలన నాకు జ్ఞానం, లాభం పొందుతాను. బంగారు కంటెను మేలిమి బంగారు కంటెను, తేనె కంటెను జుంటి తేనె దారాల కంటే నీ ధర్మశాస్త్రం, నీ హెచ్చరికలు నాకు అతి ప్రియములు అని అంటాడు. నేను వాటిని ఎక్కువ కోరుకుంటున్నాను. మరి ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది? జ్ఞానం కలుగు చేసేది గద్దింపు, బెత్తమే. కాబట్టి దైవ సంబంధమైనటువంటి ఆ జ్ఞానం పొందు నిమిత్తమై బెత్తమునికి, గద్దింపుకు మనసారా అప్పగించుకొని ప్రేమించండి. తద్వారా జ్ఞానం కలుగుతుంది. దైవ సంబంధమైన జ్ఞానంతో ప్రభువుని ఎదుర్కోవడానికి మనకు అర్హత కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మా జీవితాలు మీరు బలపరిచారు. అందుకే స్తోత్రాలు నాయన. బెత్తమును, గద్దింపును, జ్ఞానమును కలుగు చేస్తుంది అని మీ యొక్క లేఖనం తేటగా చెప్తుంది. కనుక నా తండ్రి, ఇటు శారీరకంగాను అటు ఆధ్యాత్మికంగాను మా జీవితాలకి బెత్తము, గద్దింపు దైవభక్తిని కలుగు చేస్తుంది. అలాగే శారీరకమైనటువంటి దీవెన, భక్తిని, భయాన్ని కలుగు చేస్తుంది అన్న విషయాన్ని మీ ఆత్మ మూలముగా మేము గుర్తెరుగుతూ మీ సన్నిధిలో మా జీవితాలను ఆ విధంగా పరిశుద్ధపరచుకుని నడిపించబట్టుకు సహాయం చేయండి ప్రభువా. మేము గద్దింపు, బెత్తము వాడకపోతే విచ్చలవిడిగా మారిపోతాం. గనుక మా యొక్క విచ్చలవిడితనానికి భయంకరమైనటువంటి శిక్షను మేము అనుభవించవలసి వస్తుందని మీ ఆత్మ తెలియచేస్తుండగా మీ యొక్క సన్నిధిలో మీ దాసులకి అయ్యా బెత్తమును, గద్దింపుకు మేము పరిపూర్ణంగా అప్పగించుకుంటూ మా జీవితాల్లో అయ్యా దైవభక్తి కలిగిన వారమై మీరు ఆఖరి రాజ్యానికి సిద్ధపట్టుకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆకడ పర్యంతం దైవభక్తికి లోబడడానికి ఇష్టపడుతున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలం ముందు ఈ జ్ఞానమును కలుగు చేసే బెత్తమును, హెచ్చరికను పరిపూర్ణంగా అప్పగించుకొని దానికి నడిపించబడండి. అన్యదా మేము ఎవరి గురించి అయినా, మేము కానీ ఏ దైవజనుడు కానీ శారీరకంగా మేము రివెంజ్ తీసుకునే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని మర్చిపోవద్దు.
అహరోను నడిపిస్తున్నటువంటి సమయంలో మోషే దేవుని పర్వతం మీద ఉన్నాడు, అహరోను కింద ఉన్నాడు. ఆ సమయంలో ఇజ్రాయేళ్ళు వచ్చి ఆ మోషే అని వాడు ఏమయ్యాడో మాకు తెలీదు అని అహరోనుతో అంటే, అహరోను మీ దగ్గర ఉన్న బంగారం తీసుకురండి అని అనగా వాళ్ళు బంగారం తెచ్చారు. అహరోను ఒక దూడకు రూపం ఇచ్చాడు. ఆ దూడను నిలబెట్టి ఇదే నీ దేవుడని యెహోవా అని దూడకు చూపించారు. ప్రజలందరూ దూడను ఆరాధిస్తున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అహరోను ప్రతి వాడిని విడిచిపెట్టాడంట, విడిగా విడిచిపెట్టాడు. ఒక క్రమం లేదు అక్కడ, విడిగా విడిచిపెట్టేశాడు. అందువలన తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, డ్యాన్సులు వేసేవాడు డ్యాన్సులు వేస్తున్నాడు, ఇతరుల్ని హేళన చేసేవాళ్ళు గేలు చేసుకునేవాళ్ళు చేసుకుంటా ఎవడిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ సమయంలో దేవుని కోపం వారి మీద మండుకునింది. విచ్చలవిడితనంలో దైవ ఆగ్రహము నువ్వు పొందుకోవాల్సి వస్తుంది. క్రమం లేకపోతే దేవుని కోపం నీ మీదకి వస్తే ఎలా సహించగలుగుతాం? దేవుని చేతులు పడుట ఘోరము, భయంకరము అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సేవకుడిగా చేతులు జోడించి బ్రతిలాడుతున్నాను, దేవుని కోపానికి మనం ఉగ్రతకు బలి కాకుండా ఇక్కడ ఉండగానే దైవజనుల ద్వారా దేవుడిస్తున్నటువంటి ఆ హెచ్చరికలకు ఆ యొక్క మాటలకు విధేయత కనపరుస్తూ ప్రభు రాకడికి రాజ్యానికి సిద్ధపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.